తల్లిదండ్రులు పిల్లలతో ఆడితే మెదడు అభివృద్ధి 20% పెరుగుతుంది. ఒక సరికొత్త అధ్యయనం బట్టి తల్లిదండ్రులు ప్రతిరోజు తమ పిల్లలతో కలిసి ఆటలు ఆడితే అది పిల్లల మెదడు అభివృద్ధిని 20% వరకు పెంచుతుంది. ఈ పరిశోధన పిల్లల మానసిక మరియు సామాజిక వికాసంలో కుటుంబ సమయం యొక్క ప్రాముఖ్యతను మరింత హైలైట్ చేస్తుంది. అధ్యయనం యొక్క ముఖ్యాంశాలు: క్రియాశీలక పాల్గొనడం. తల్లిదండ్రులు పిల్లలతో పజిల్స్, క్రియేటివ్ గేమ్స్ లేదా ఫిజికల్ యాక్టివిటీల్లో నిమగ్నమైతే అది మెదడులోని న్యూరాన్ కనెక్షన్లను బలపరుస్తుంది. భాష, సామాజిక నైపుణ్యాలు. ఇంటరాక్టివ్ ఆటల ద్వారా పిల్లలలో కమ్యూనికేషన్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగుపడతాయి. 20% అభివృద్ధి. ఈ ప్రయోజనాలు మెదడు కార్యాచరణలో గణనీయమైన మెరుగుదలకు దారితీస్తాయి. ఇది పాఠశాల ఫలితాలు మరియు జీవిత నైపుణ్యాలకు సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రులకు సూచనలు: రోజుకు కనీసం 30 నిమిషాలు పిల్లలతో గుణాత్మక సమయం గడపండి. ఎడ్యుకేషనల్ టాయ్స్, కథలు చెప్పడం లేదా బయట క్రీడలలో పాల్గొనండి. ఫోన్లు, టీవీల నుండి దూరంగా ఉంచి పిల్లలతో నేరుగా ఇంటరాక్ట్ అవ్వండి. ఈ అధ్యయనం చిన్నప్పటి నుండే తల్లిదండ్రుల పాల్గొనడం పిల్లల జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపుతుందని నొక్కి చెబుతోంది. కాబట్టి ఆటలను కేవలం వినోదంగా కాకుండా మెదడు అభివృద్ధికి ఒక సాధనంగా కూడా భావించండి. పిల్లలతో ఆడే ప్రతి నిమిషం వారి భవిష్యత్తును నిర్మించే ఒక మార్గం లాంటిది.